నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. ఆరోగ్యంగా ఉండాలంటే మన డైలీ రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అందులో తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి వరకు అన్నీ కూడా కీ రోల్ పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారమే ఔషధంలా పనిచేసి మనకు వచ్చిన సమస్యల్ని దూరం చేయటమే కాకుండా కొత్త సమస్యలు రాకుండా చేయాలి. అలాంటి ఓ డ్రింక్ గురించి తెలుసుకుందాం. మన బాడీకి హైడ్రేషన్ చాలా అవసరం. అందుకోసం నీళ్లు తాగితే చాలనుకుంటా. వాటర్ తాగడం మంచిదే, కానీ ఆ నీటితో పాటు కొన్ని పదార్థాలని కలిపి తీసుకుంటే అవి నిజానికి మెడిసిన్స్లా పనిచేస్తాయి. ముఖ్యంగా గోరువెచ్చని నీటిలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే అవి చక్కని హెర్బల్ టీలా పనిచేసి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి ఓ చక్కని డ్రింక్ గురించి, దానితో ఏ సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు చూద్దాం. ఓ కప్పు గోరువెచ్చని నీరు తీసుకొని అందులో టీ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి నెమ్మదిగా టీ, కాఫీలా ఆస్వాదిస్తూ తాగాలి. ఇందులో కలిపిన నెయ్యి అగ్నిని బలపరుస్తుంది, కణజాలాన్ని పోషిస్తుంది. పేగు పొరకి మంచి సపోర్ట్ ఇస్తుంది, వాత పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, పసుపు డీటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా వాపుని తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, లివర్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. మిరియాల పొడి, పసుపు మన బాడీకి అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది, జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది, టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ కూడా చర్మం, జుట్టు, పేగు ఆరోగ్యం, కీళ్లు, హార్మోన్లు, ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. ఈ డ్రింక్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపడుతుంది. ఇక డీటాక్స్ కూడా చేస్తుంది. పడుకునే ముందు తీసుకుంటే మంటని తగ్గించి రాత్రిపూట కణజాలం రిపేర్కి హెల్ప్ చేస్తుంది. ఈ డ్రింక్ ని కంటిన్యూగా 30 రోజుల పాటు తీసుకోవాలి. అలా తీసుకుంటే స్కిన్ గ్లోయింగ్ గా, షైనీగా మారుతుంది. జుట్టు రాలటం తగ్గి బలంగా పెరుగుతుంది, జీవక్రియ మెరుగై ఉబ్బరం తగ్గుతుంది, పేగు ఆరోగ్యం బాగుంటుంది, మెటబాలిజం పెరుగుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి వాపు తగ్గుతుంది, కీళ్ల నొప్పులు తగ్గి ఎనర్జీ పెరుగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.